ఎక్కువైపోతుంది. నంబర్ 2, ఎలాంటి ఆయిల్ అయినా అవనండి, మంచి ఆయిల్ చెడు ఆయిల్ వేయో చాలా అంటారు. మీరు కనుక దాన్ని ఫ్రై చేస్తే, అంటే మీరు దాన్ని వాడినప్పుడు పొగల్లాగా వస్తా అంటే అది చెడిపోయి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అని చాలా డేంజరస్ గా తయారవుతుంది. ఇది ఏంటంటే మీరు ఎనీథింగ్ దట్ క్రాక్స్ ఇన్ యువర్ మౌత్, అప్పుడు అలాంటి కరకరలాడేది ఏదైనా సరే, ఇంక్లూడింగ్ బిస్కెట్స్ ఏదైనా సరే అలా అవుతాంది అనుకుంటే ఆ ఆయిల్ మీరు బ్యాడ్ గా వాడినట్టే. థర్డ్ థింగ్ ఏంటంటే న్యాచురల్ వే టు గెట్ ఆయిల్స్ ఈజ్ త్రూ నట్స్. నట్స్ అంటే ఏంటంటే మనకి యూజువల్లీ ఆల్మండ్స్ గానీ, వాల్నట్స్ గానీ, ఈవెన్ పీనట్స్, ఏదో మామూలు మూంగఫలి అయినా సరే నట్స్ 40-50 గ్రామ్స్ తీసుకోమంటున్నారు డైలీ. వీటి మూలాన ఏంటంటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది కూడా. సో ఆయిల్స్ అనేది ఎప్పుడు డేంజరస్ కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే మిల్క్ ప్రొడక్ట్స్ అనేది వాడాలి, కాకపోతే ఫుల్ ఫ్యాట్ వాడకుండా, ఈ మధ్య ఎలాగూ ప్యాకెట్ పాలు వస్తున్నాయి, 0% ఫ్యాట్ మిల్క్ వాడితే దాని మూలాన బీపీ తగ్గటం, డయాబెటీస్ రావడం ఛాన్సెస్ తగ్గటం, మీకు కాల్షియం రావటం, వైటమిన్ B12. ఇదేంటంటే వెజిటేరియన్స్ కి, స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ కి వేరే ఎక్కడి నుంచి రాదు. సో పాలు తాగటం అనేది చాలా మంచిది, కాకపోతే ఫ్యాట్ లేని, కొవ్వు లేని పాలు, లేకపోతే వెన్న తీసేసిన మజ్జిగ, ఇవి మంచివి. సో ఈ మెయిన్ గా చేయటమును. ఇంకొకటి ఏంటంటే మనం తినే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలకి కొలెస్ట్రాల్ కి కూడా చాలా సంబంధం ఉంటుంది. ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ అంటారు, అంటే తెల్ల బియ్యం, మైదా, ఉప్మా, ఇడ్లీ, దోశ, వైట్ బ్రెడ్, పంచదార, ఇవన్నీ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్. అన్ప్రాసెస్డ్ అంటే ఏదైనా సరే సీరియల్, దాని మీద తొక్క పదార్థం, అది దాని మీద కోటింగ్ తీయకుండా వాడితే హోల్ గ్రెయిన్ సీరియల్ అంటారు, అవి చాలా మంచిది. పాలిష్ చేసేసేటప్పుడు చాలా డేంజరస్ గా తయారవుతుంది. సో ఇవి ఎక్కువ తీసుకోవటం వలన డయాబెటీస్ రావటం, ట్రైగ్లిసరైడ్ అనే ఒక కొవ్వు పదార్థం పెరగటం జరిగి హార్ట్ అటాక్స్ అనేది ఇండియాలో కామన్ గా హార్ట్ అటాక్స్ రావడానికి పిండి పదార్థాలే మెయిన్ ప్రాబ్లం, ఆయిల్స్ కన్నా ఫ్యాట్స్ కన్నా కూడా. నెక్స్ట్ కాలర్ రిసీవ్ చేసుకుందాం. నమస్తే మణికుమార్ గారు. హలో మణికుమార్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, డాక్టర్ గారితో మాట్లాడేదండి. ఓకే అండి, మాట్లాడండి, చెప్పండి మీ సమస్య ఏంటో. సార్ డాక్టర్ గారు, నాకు 32 సంవత్సరాల్లో, నాకు ఇప్పుడు 35 అండి, 32 సంవత్సరాల్లో స్టంట్ వేసారు సార్ నాకు ఒకటే అప్లాస్. ఓకే అండి. అది అంటే నేను ప్లంబింగ్ వర్క్ చేస్తాను సార్, ఆర్ట్ వర్క్. నేను వర్క్ అది మామూలుగా చేసుకున్నాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే ఒక బీపీకి వేటబెస్ట్ అనే 25 ఒక టాబ్లెట్, ఆఫ్టర్నూన్ వచ్చి ఎక్కువ 2 టాబ్లెట్లు వాడుతాను సార్. నన్ను లైఫ్ లాంగ్ వాడాలంటే అవి లైఫ్ లాంగ్ వాడాలండి. ఇందాకే నేను చెప్పినట్టు వీటన్నిటికన్నా కూడా కొలెస్ట్రాల్ మందులు వాడటం ఇంపార్టెంట్. సో మీకు అంత తక్కువ వయసులో హార్ట్ అటాక్ వచ్చిందంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకు వచ్చింది అని. కొన్ని రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది, లైపోప్రోటీన్ స్మాల్ ఏ అంటారు, అదొక టెస్ట్ మీరు చేయించుకోవాలి, చేయించుకోకపోతే ఇప్పుడు దాకా. ఇంకొకటి ఏంటంటే ఏమన్నా డయాబెటిక్ టెండెన్సీ, అంటే మీకు ఫ్రాంక్ గా షుగర్ లేకపోయినా ఆ టెండెన్సీ ఏమన్నా ఉందా అనేది చూసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే యూనివర్సల్ ప్రికాషన్స్. యూనివర్సల్ ప్రికాషన్స్ అంటే ఆహారంలోను, ఎక్సర్సైజ్ లోను, మెడిటేషన్, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. వీటి మీద చాలా వరకు కాన్సన్ట్రేషన్ ఉండదు చాలా చోట్ల, ఎందుకంటే మీకు మందులు ఇవ్వటం తప్ప ఇవన్నీ కూడా చెప్పాలంటే డాక్టర్లకి టైం ఉండకపోవచ్చు, మీకు చేయడానికి అంత మోటివేషన్ లేకపోవచ్చు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మందులు అనేది డెఫినెట్లీ లైఫ్ లాంగ్ వాడాలి. ఇందాక చెప్పినట్టు బీపీ కనుక మీరు వేరే విధాలుగా కంట్రోల్ చేసుకోకపోతే ఎప్పుడైనా మీరు బీపీ మందులు ఆపేయచ్చు. కొలెస్ట్రాల్ మందులు అనేది ఆపడానికి పనికిరాదు, ఎందుకంటే ఎంత కొలెస్ట్రాల్ ఉన్నా దానికి ఇంకా తగ్గించాలి. మీరు కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నా సరే ఇంకా కొలెస్ట్రాల్ మందులు వాడతా దాన్ని తగ్గించాలి. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి వేరే కారణాల మూలాన వచ్చి ఉండొచ్చు, కానీ ఫైనల్ పాత్వే చివరికి అక్కడ పెరిగిపోయేది కొలెస్ట్రాలే కాబట్టి దానికి టాబ్లెట్లు వాడుతూనే ఉండాలి. అలాగే రక్తం పల్సపడే టాబ్లెట్లు కూడా కొంతమందికి రక్తం చిక్కపడటం, అవి క్లాట్ అవటం టెండెన్సీ ఫెమిలియల్ గాను జెనెటిక్ గా ఉంటుంది కాబట్టి మీరు ఆ టాబ్లెట్లు లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలి. ఓకే అండి డాక్టర్ గారు, మరి గుండె జబ్బు ఎలా గుర్తించవచ్చు అంటారు, అలాగే గుండె జబ్బు నుంచి ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? ఇది కూడా చాలా కామన్ క్వశ్చన్, ఏంటంటే గుండె జబ్బులు ఎలా గుర్తించవచ్చు. నేననేది ఏంటంటే గుండె జబ్బులు ఎలా గుర్తించడం కన్నా కూడా ఇంపార్టెంట్ ఎలా ప్రివెంట్ చేయాలి. గుర్తించటం అనేది కొంచెం కష్టమైంది, ఎందుకంటే మీరు ఓవర్ గా చాలా మందికి ఈ మధ్య సిటీస్ లో ఏమవుతుందంటే ఎక్కడేది కొంచెం చేయలాగినా, కొంచెం ఏదైనా నొప్పి వచ్చినా అదొక రకమైన భయం. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు లేదని చెప్పినా సరే మళ్ళా ఒక 2 నెలల తర్వాత మళ్ళా ఏదో వస్తారు. సో దీనికన్నా కూడా యూనివర్సల్ ప్రికాషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యూనివర్సల్ ప్రికాషన్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దీంతో హార్ట్ అటాక్స్ ఆల్మోస్ట్ 80% తగ్గించవచ్చు. మరి అంత మంచి పద్ధతులు, అంత సింపుల్ పద్ధతులు ఉన్నప్పుడు మనం ఎందుకు వై ఆర్ వి నాట్ యూజింగ్ ఇట్? అంటే ఒక రకంగా అవి చాలా తేలిగ్గా ఉన్నాయి కాబట్టి మనకి లైఫ్ లో ఏదైనా తేలిగ్గా దొరికేదానికి మనం వాల్యూ ఇవ్వం.
సో ఇవన్నీ మన